ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్ని మండలాల ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని, కావున అందరూ వీక్షించగలరని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు కోరారు. గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సెబ్ మరియు పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సుమారు 25 లక్షలకు అక్రమ మద్యం ధ్వంసం చేశారు. పలమనేరు నుంచి రేపు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంకు 4 బస్సుల్లో సుమారు 200 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు బయలుదేరారు. రేపు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అన్ని మండలాల ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాలలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కావున అందరూ వీక్షించగలరని మున్సిపల్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరారు. పలమనేరు పట్టణ ప్రజలకు చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమితో మన రాష్ట్ర ప్రభుత్వం రేపు మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన పట్టణంలోని పలమనేరు పట్టణంలో పురపాలక సంఘ మీటింగ్ హాల్ నందు లైవ్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి గౌరవ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ప్రతినిధులు, గౌరవ మహిళలందరూ కూడా, మన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మిగతా అందరూ కూడా పాల్గొని ఈ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాము. అలాగే మన పార్టీకి మనకు అఫిషియల్గా ప్రోగ్రాం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో రాత్రికి మన ఆఫీస్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు అనేది డెకరేషన్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే మనకు మామిడి తోరణాలు, ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి బ్యాక్డ్రాప్ కూడా మన ప్రభుత్వం తరఫున పంపించడం జరుగుతుంది. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాము. ఎన్ని కూడా ఏర్పాటు చేసి కార్యక్రమం అంతా కూడా విజయవంతమయ్యేదానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరమైంది. అందరికీ నమస్కారం. రేపు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 11:26 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అధికారికంగా రేపు ఉదయం 10 గంటల నుండి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఈ ప్రమాణ స్వీకారాన్ని టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశము, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమి దారులందరూ, కార్యకర్తలు, నాయకులు అందరూ రేపు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వచ్చి ఈ యొక్క కాన్ఫరెన్స్ని, ప్రమాణ స్వీకారాన్ని అందరూ మనము కలిసి చూడాలని, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మహిళల పైన మన ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, సూపర్ 6 సంబంధించి హామీలు, ఆ హామీల పైన పూర్తి క్లారిటీ రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈరోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి రావడము కారణము ముఖ్యంగా మహిళలు చాలా సేపు లైన్లో నిలబడి ఓట్లు వేసి చాలా ఈరోజు ప్రభుత్వం రావడానికి చాలా సహాయ సహకారం అందించారు మహిళలు. కాబట్టి ఈ మహిళలకు ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో దానిపైన పూర్తి క్లారిటీ ఇచ్చి ఈ యొక్క రేపటి నుండే ఈ పథకాలు అమల్లోకి రావడానికి బాబు గారు ప్రయత్నం చేస్తారనేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన పలమనేరు నాయకులు అమరన్న గారు కూడా మంత్రి పదవి కైవసం చేసుకుంటున్నారు. కాబట్టి అమరన్న గారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ప్రజల తరఫున అమరన్నకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, జై తెలుగుదేశం, జై జనసేన నాయకత్వం, జై జనసేన నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వం. పలమనేరు ప్రజలకు, మేధావులకు, ఉద్యోగులకు, మహిళలకి, యువతకి, కార్మిక, కర్షక, రైతులకు ప్రతి ఒక్కరికి
కూటమి తరపున అనగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల తరపున మేమందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి శిరసా వహించి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఎందుకురా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినామా దేవుడు అనే విధంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అనుభవజ్ఞులు, పాలనా దక్షకుడు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని ముందుని నడిపిస్తారో అటువంటి మహానాయకుడిని పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఈ మహత్తర కార్యక్రమానికి రేపు ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక శుభదినంగా ఈ చీకటి రోజులు పోయి కొత్త శోభాయమనంగా వెలుగొందే విధంగా రేపు 11:27 గన్నవరం సమీపంలోని కేసరపల్లి మైదానంలో ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. పలంనేరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మన మంత్రిగా మన శాసనసభ్యులు, అనుభవజ్ఞులు, మచ్చలేని మహానాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ఈ మహత్కర ఘట్టాన్ని అఫీషియల్ గా పలంనేరు మున్సిపాలిటీ పైన ఉన్న నీలం సంజీవ్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో అక్కడ కమిషనర్ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ ఒక స్క్రీన్ ద్వారా, వీడియో స్క్రీన్ ద్వారా ప్రతి ఒక్కరూ తిలకించే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 3 కూటమి నాయకులైతేనేమి, అధికారులైతేనేమి, మరీ ముఖ్యంగా మహిళలు, డోక్రా మహిళలు ఎవరైతే ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించి వాళ్ళకి మన ఆశీర్వచనాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ మీ చల్లని దీవులకు కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఏమైతే మేము హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్క కుటుంబానికి అర్హులైన వాళ్ళకి చేర్పించే విధంగా మేమంతా కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజానికానికి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాము. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరనాథ్. నమస్కారం, అస్సలాముఅలైకుం. రేపటి దినం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందువలన ఈరోజు ఈ పలంనేరు మున్సిపల్ హాలులో మేమందరం వచ్చి ఎలా చేయాలా, ప్రజలకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చూపించాలా అనే ఉద్దేశంతో అమరన్న గారి నాయకత్వంలో వారి స్ఫూర్తితో ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్లో వచ్చి మొత్తం సెట్ చేయడం జరిగింది. కమిషనర్ గారి, కలెక్టర్ గారు కమిషనర్కి ఆదేశాలు ఇచ్చినారు. కమిషనర్ గారు మాకు చెప్తే ఆ విధంగా వచ్చి అన్ని చూసినాము. దాంట్లో ప్రత్యేకంగా పలంనేరు మున్సిపల్ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాలుగా పలంనేరు మున్సిపాలిటీలో ఎప్పుడూ కానీ తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు. ఈరోజు అమరన్న మీద అభిమానంతో చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పి 2600 ఓట్ల మెజార్టీతో ఈరోజు పలంనేరు మున్సిపాలిటీలో హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి ఏకతాటిపై వచ్చి ఎన్నెన్నో కల్లిబుల్లు కబుర్లు చెప్పినా కూడా వాళ్ళు మాయ మాటలకు ప్రజలు నమ్మకుండా అమరన్న గారి మీద నమ్మకంతో ఈరోజు పలంనేరు మున్సిపల్ ప్రజలు అమరన్న గారిని ఆశీర్వదించినారని చెప్పి ఈరోజు ఈ హిందూ ముస్లిం అందరికీ కూడా పేరు పేరు నమస్కరించి, ముఖ్యంగా మా ముస్లిం సోదరులకి చాలా మంది ఏదేదో కల్లిబుల్లి మాటలు, సిఏఏ, ఎన్సీఏ అదేపోతుంది మిమ్మల్ని తరిమేస్తారని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్లి చెప్పిన నాయకులు ఈరోజు అందరూ ఇళ్లలో దాముకున్నారు. ప్రజలారా, మీరు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ చేసిన రోజునే మీకు ఒక నమ్మకం కలిగిస్తున్న వ్యక్తి ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ముస్లింలకు పెద్ద వేసేదెవరు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేసుకుని జై హింద్, జై చంద్రబాబు, జై ఉంటున్నారు. గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీధర్రావు, గంగవరం సిఐ చినగోవిందు మరియు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గత కొంతకాలంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని జేసీబీ సహాయంతో ధ్వంసం చేశామని అధికారులు తెలిపారు. పట్టుబడిన మొత్తం మద్యం 3665 లీటర్లు. దాని విలువ సుమారు 25,60,000 రూపాయలు ఉంటుందని తెలిపారు.
మీరు సార్ కొద్దిగా దూరం అంటే గంగవరం పిఎస్ పరిధిలో 45 కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని గౌరవనీయులు మన చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దినము నశింపు చేయడమైనది. ఇందులో మొత్తం 3,660 లీటర్లు, తర్వాత దాని విలువ వచ్చేసి 25,66,990 లీటర్ల విలువ గల మద్యాన్ని అక్రమంగా పట్టుబడిన దినము ఈ విఆర్ఓలు పంచాయతీదారుల సమక్షంలో సిఐ గారు మరి సిబ్బంది సమక్షంలో ధ్వంసం చేయబడినది. రేపు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంకు పలమనేరు నుంచి 4 బస్సుల్లో సుమారు 200 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలుదేరుతున్నారు. సైడ్ లో వెళ్ళిపోమ్మా నేను సంతే మరేనా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, అమరణ గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం, 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 నాయకత్వం.
అమరుడు గారి నాయకత్వం, అమరుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమరుడు గారి నాయకత్వం, అమరుడు గారి నాయకత్వం, అమరుడు గారి నాయకత్వం, అమరుడు గారి నాయకత్వం, అమరుడు గారి నాయకత్వం. కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఒక్క నిమిషం సార్, కొద్దిగా సెంటర్ రండి సార్, బస్సు కూడా. నమస్కారం అండి, నా పేరు రంగనాయకులు, పల్లెరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. 5 సంవత్సరాల తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో అద్భుతమైన మెజారిటీ సంపాదించి రేపు చేస్తున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడి నుంచి పలనేరు నుంచి తెలుగు తమ్ముళ్ళందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళందరూ శుభంగా బయలుదేరి ఆ కార్యక్రమాన్ని వీక్షించి శుభంగా తిరిగి క్షేమంగా రావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మన పలమనేరు నియోజకవర్గం నుంచి 4 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మన నియోజకవర్గం నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాయి. వీరందరూ కూడా రేపు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సంతోషంగా మన తిరిగి బయలుదేరి ఇక్కడికి చేరుకోవాల్సింది కోరడమైంది. ఓకే సార్. ఈరోజు సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో రేపు ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గం నుండి ప్రతి బస్సు బయలుదేరుతుంది. అందులో ప్రయాణించారు అభిమానంతో, ప్రేమతో చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నిలుచున్నారు. అందరూ క్షేమంగా వెళ్ళి ఆరోగ్యంతో తిరిగి వచ్చి అందరూ సొంత కార్యక్రమంలో బిజీ అయిపోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పలమనేరు నియోజకవర్గం నుండి గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తహసీల్దార్లు గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎంపీడీఓలు గారు కానీ దగ్గరుండి ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరు నుంచి సుమారు 4 బస్సులు, అదేవిధంగా వివిధ సొంత వెహికల్లో చాలా మంది బయలుదేరుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రేపు ఒక పండుగ వాతావరణంలో ఒక పాలనా దక్షకుడు, ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఎంతో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని అహర్నిశలు పరితపించే మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు గన్నవరం సమీపంలో గల కేసరపల్లిలో 11:27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. ఈ శుభ సందర్భంలో పలమనేరు నియోజకవర్గం నుంచి అభిమానులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్లి మళ్ళీ జాగ్రత్తగా సురక్షితంగా రావాలని, క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడుస్తుందని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలుగుదేశం. బస్
పోరాటి యోధుడు ఏమన్నా వెనక్కిపోతే ముందర రారు నీకు బాగానే ఉంది చెప్తారా అది బాగానే ఉంది మీరు నా సూట్ వెళ్ళిపోయింది మట్టి మూసుకో నీ సూపర్గా ఉంది చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జిల్లాల అమరాణి గారి నాయకత్వం జిల్లాల అమరాణి గారి నాయకత్వం జిల్లాల అమరాణి గారి నాయకత్వం జై తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం అందరూ బస్ ఎక్కండి ఎవరెవరో చెప్తురా ముగ్గురే ఎక్కనా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వీడు చూడు తింటాకుండా ఎవరు లేదు అడిగినా అని చెప్పిన